బతుకమ్మను ఈ రోజు తేనాలు రేపు తీసుకొచ్చి పేర్లు రాపించుకోండమ్మా. అంతేకాకుండా ఈ రోజు వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు జరిగినాయి, అయినా కూడా మీరు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. అందరూ కూడా అక్షంతలు తీసుకొని కూర్చోండి. ఖాతా అయిపోయినాక అక్షంతలు నెత్తలు వేసుకోండి. అక్షంతలు వేసుకోకుండా పోయి బతుకమ్మ తల్లి కష్టాలు పడ్డదంట. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు వేసుకోండి. ఎవరి నెత్తలు వాళ్ళే కుమార్తె కావాలని ఎప్పుడు ఆ పరమేశ్వరుని వేడుకునేవాడు. కుమారులు పెద్దవాళ్ళు అవుతుండగా ఆ బ్రాహ్మణునికి శివప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది. ఆమె జన్మించే సమయంలో ఆకాశం నందు దేవతలందరూ పూల వర్షం కురిపించారు. ఎటు చూసినా పచ్చని పంట పైర్లు పూల తోటలతో కలకలలాడుతుంది. అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ మహాలక్ష్మి అమ్మవారు అంశం పుత్రులందరికీ వివాహం చేసి ఆ పేద బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళాలి అనుకుంటారు. అదే తరుణంలో కలవారి కుటుంబం ఒకటి శ్రీ మహాలక్ష్మిని చూసి వారి కోడలు చేసుకోవాలి. ఆ విషయాన్ని ఆ బ్రాహ్మణుడికి చెప్తారు. కటిక పేదవాడైన ఆ బ్రాహ్మణుడు తన కుమార్తె కలవారి కోడలు అవుతున్నందుకు సంతోషంతో ఉద్ది సభ్యుతో తీసుకురావాలని పట్టుబట్టి భార్యతో గొడవపడి చెల్లిని తీసుకురావడానికి వెళ్తాడు. కలవారి కోడలైన శ్రీ మహాలక్ష్మి తన చిన్న అన్నను చూసి ఎంతో సంతోషపడుతుంది. తన బావ అయిన రాజాజి దగ్గరికి వెళ్ళి, బావగారు నా చెల్లెల్ని మిమ్మల్ని పండుగకి తీసుకువెళ్ళాలని వచ్చాను. అప్పుడు శ్రీలక్ష్మి భర్త కలవారి కోడలివి కదా, నీ దగ్గర ఉన్న బంగారు నగలు పెట్టుకొని మళ్ళీ నేను నీకు ఇస్తానమ్మా అని చెప్పేసి అడిగి తీసుకుంటుంది. చిన్న వదిన సరేలే అని అనగా వదిన అడిగిందని ఇచ్చి నా భర్త పండక్కి వస్తాడు. వెళ్ళేటప్పుడు నా నగటంతో శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చి నా నగలు ఇవ్వండి వదిన అని అడిగింది. ఊరు బయట బావి దగ్గర పెట్టుకొచ్చాను రా అని అక్కడ తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళింది. సరే అని చెప్పేసి వదినతో పాటు బావి దగ్గరికి వెళ్ళింది. శ్రీ మహాలక్ష్మిని గొంతు నిలిపి చంపేసి పక్కనే ఉన్న చెరువులో పడేసింది. ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేసి తలకి కాళ్ళకు ఆ వనం దగ్గర పడేస్తారు. పార్వతీదేవి నీ కూతురు నా చెంతకు వచ్చింది, మీరు బాధపడవలసిన పని లేదు. ఇక నుంచి ఈ శ్రీ మహాలక్ష్మి బతుకమ్మ అనే నామంతో ప్రతి ఇంటి ఆడపడుచుల ముంగిట్లో కలియుగం ఉన్నంత వరకు బతికి ఉంటుంది అని అమ్మవారు వరమిస్తుంది. ఆ వనంలో నుంచి ఒక 6 ఏళ్ల పాప బయటికి వచ్చి ఒక్కొక్క పువ్వు పేర్చి గౌరీదేవిని పసుపు గౌరమ్మగా చేసి గోరింటాకు అమ్మవారి చేతికి అద్ది కంకణాలు చేతికి కట్టుకొని అందరి చేత బతుకమ్మలు ఆడిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్నదమ్ములు పూలు, తంగేడు పూలు, ముందుగా గుమ్మడాకు అన్ని ఒకదానిపైన ఒకటి పేర్చి జై బతుకమ్మ, జై జై బతుకమ్మ. భక్త మహాశయులకి, బతుకమ్మ భక్తులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెద్దలకి అందరికీ కూడా రేపు ఉదయం మనం శరన్నవరాత్రులు స్టార్ట్ చేస్తున్నాం. 9 గంటలకి అమ్మవారి పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 9 గంటల కాడ నుంచి పీటల మీద కూర్చున్న కార్యక్రమం, తర్వాత కుంకుమ పూజ ఉంటుందండి. ప్రతి ఒక్క భక్తురాలు కూడా వచ్చి కుంకుమ పూజ చేసుకొని
తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకున్నామండి. అందరూ కూడా 9-9:30 కల్లా ఆలయం దగ్గరకు రండి. అమ్మవారికి 9 రోజులు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుకున్నాం. జై బతుకమ్మ. వీడియో తీస్తున్నా మాట్లాడుతున్నావు ఒకసారి స్మైల్ ఇస్తారా? నేను వస్తున్నాను. తీసుకోండి. అక్క వాళ్ళ కొంచెం జల్దీ రామని చెప్పండి. చెప్పరా ఆటో బస్సు 3 మంది